ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఈ సమయానికి మనం క్షేమంగా మేల్కొన్నామంటే అది మన గొప్పతనమా, మనం తీసుకున్న జాగ్రత్తల, మన అదృష్టమా? కానే కాదు కదా, కేవలం దేవుని కృప. మనం ఈ నూతన దినంలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే గానే మన అదృష్టం కానే కాదు. ఎందుకంటే ఎన్నో మరణాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యుద్ధంలో ఎంతో మంది మరణించారు అని మనం చూస్తూనే ఉన్నాం కదా. అయినా సరే తండ్రి మన దాకా ఎలాంటి ప్రమాదాలు రానివ్వలేదు తండ్రి. మనమెంత, మన భక్తి ఎంతో మనకు తెలుసు. తండ్రికి సమస్తము తెలుసు. పైకి మనం మంచివాళ్ళుగా కనిపించినా కూడా అసలు మనమేంటి, మన మనసు ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన పద్ధతులేంటి, ప్రతిదీ కూడా సమస్తము తండ్రికి ఆలోచన మన హృదయంలోకి రాకముందే కూడా దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు మన తండ్రి కదా. మరి అన్నీ తెలిసినా కూడా, మన గురించి పూర్తిగా తెలిసినా కూడా మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మనల్ని సజీవులుగా ఉంచారు. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. లైట్గా వద్దండి, హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్తాము. అలాగే మీకు చిన్న బిడ్డలు ఉంటే చిన్న పిల్లలకు కూడా మీరు అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి, ఇంకా నర్సరీ నుంచి కూడా మీరు అలవాటు చేస్తే ఇంకా మంచిది. ఎలా చదవాలి, ఎలా రాయాలి అది కాదు మనం నేర్పించాల్సింది పిల్లలకి. తండ్రికి ఎలా ప్రార్థన చేయాలి, దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, దేవుని మీద ఎలా ఆనుకోవాలి, దేవుని మాట ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం ఎలా జీవించాలి, ఎలాంటి మాటలు మాట్లాడితే తండ్రికి ఇష్టంగా ఉంటాము, ఎలా ప్రవర్తిస్తే తండ్రికి ఇష్టంగా ఉంటాము, అవి నేర్పించండి. అదే వాళ్ళ భవిష్యత్తుకి మంచి పునాది పడ్డట్టేనండి. ఇక వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే చిన్నప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థనే మాకు అలవాటు చేశారు చాలా స్ట్రిక్ట్గా. ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక వర్క్, ఏదైనా కొత్త వర్క్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత స్ట్రిక్ట్గా నేర్పిస్తారో ఆ పని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, అలాగే చేయాలని ఎలాగైతే నేర్పిస్తారో అలా నేర్పించారు మాకు. చదువు పక్కన పెడితే, చదువులో కూడా ఫస్టే, చదువు అని పక్కన పెట్టే పని లేదు. చదువులో అసలు ఫస్ట్ దేవునికి దగ్గర అవడం నేర్పించారు, దేవుడి మీద ఆధారపడడం నేర్పించారు, మనకు కావాల్సింది ఎలా అడగాలి, ఎలా పొందుకోవాలో నేర్పించారు. చిన్నప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచే మాకు మంచి ఫౌండేషన్ అక్కడ పడింది. ఇప్పుడు ఫౌండేషన్ అంటే నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీకి మంచి ఫౌండేషన్ ఉంటేనే అప్పుడు మిగతా క్లాసెస్లో కూడా మంచి బాగా చదువుతారు పిల్లలని ఈ ఫౌండేషన్ మనం చెప్తున్నాం. అది కాదండి మెయిన్ ఫౌండేషన్. దేవునికి దగ్గర అవ్వడం మెయిన్ ఫౌండేషన్. చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా ఫౌండేషన్ వేస్తేనే పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఇక అన్నీ తండ్రి చూసుకుంటాడు. మనం అడగకపోయినా పిల్లలు అడిగితే తొందరగా జవాబు వచ్చింది మనకన్నా. ఎందుకంటే చిన్నపిల్లలంటే నా తండ్రికి ఎంత ఇష్టమో కదా, అలాంటి మనసే అందరు కలిగి ఉండాలని తండ్రికి, చిన్నపిల్లల మనస్తత్వం అందరు కలిగి ఉండాలని కోరుకుంటాడు తండ్రి. పిల్లలకు నేర్పించండి, పిల్లలు తండ్రికి ఎలా దగ్గర అవ్వాలో నేర్పించండి, దేవుని మీద ఆధారపడడం నేర్పించండి. మొదట లేవంగానే మనం ప్రార్థన చేయరు, మనతో పాటు పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. లేచిన తర్వాత ఒకవేళ లేటుగా లేచినా ఫస్ట్ ప్రేయర్ చేసుకున్నావా, ఏమని చేసుకున్నావు, ఏమని అడిగావు, అడగండి. వాళ్ళకి ఏమడగాలో తెలియదు, మనం చెప్పాలి కదా. అలా గనక మీరు ఫౌండేషన్ గట్టిగా మంచి ఫౌండేషన్ వేశారంటే ఇక వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనం దారి తప్పినా వాళ్ళని దారి తప్పనివ్వడు తండ్రి. మనం చూసినా చూడకపోయినా తండ్రి ఎప్పుడు దేవుని కృప, తండ్రి చూపు వాళ్ళ మీదే ఉండిద్ది. అలా మాకు నేర్పించారు. ఇప్పుడు ఇంత చక్కగా దేవుళ్ళు ఉండగలుగుతున్నామంటే నా గొప్పతనం కాదండి. విడిగా అయితే నేను ఉండలేను, అస్సలు ఉండలేను. లోకంలోనే బ్రతుకుతా ఎక్కువ. కానీ ఆ ఫౌండేషన్, అవే మాటలు గుర్తొస్తాయి. అమ్మో తండ్రి చూస్తున్నాడు, అమ్మో నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, దేవుడికి ఇష్టమైన ఇలా మాట్లాడితే అని ప్రతి విషయంలో జాగ్రత్త పడడం నేర్పించాడు తండ్రి. అది చాలు కదా, అంతకన్నా ఇంకేం కావాలి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
గడిచిన రాత్రంతా నా తండ్రి మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారమయ్యా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా అదృష్టము కానే కాదు నా తండ్రి. కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా తండ్రి. అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి ఇంత జాగ్రత్తగా నా ప్రభ మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారమయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఎవరెవరైతే నా తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేయాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు అని బాధపడుతున్నారు, అయినా సరే వారికన్నా మేము గొప్పవాళ్ళం కాదు, అయినా సరే మమ్మల్ని తట్టి లేపి నా ప్రభు ప్రార్థనలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు, వారి కుటుంబాల కోసం ప్రార్థించమన్నారు, వారికి ఉన్న సమస్యల గురించి ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరే దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు తీసివేసిన ప్రభ మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి, మీరెంత సహించారు, మీరెంత జాలి చూపించారు, మీరెంత క్షమించారు నా ప్రభ. మిమ్మల్ని పోలి నడుచుకునే హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాన్ని మార్చుకోవట్లేదు నా తండ్రి. లోకంలో పడిపోతున్నాం, అది తప్పు అని నా ప్రభ గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా ప్రభ. ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ దీర్ఘ శాంతిని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో నా తండ్రి ఆర్థిక సమస్యలు తీసివేసిన ప్రభ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా, విశ్వాసంతో మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి ఆ సమస్య గురించి ఆలోచించి సతమతమైపోతున్నారు నా ప్రభు బిడ్డలు. అటువంటి హృదయాన్ని, భయాన్ని, అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభ మీకు భయపడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీ ఎడల భయం, భక్తి కలిగి మీ మాట చొప్పున జాగ్రత్తగా ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా ప్రభ మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోకుండా దావీదు వలె నా ప్రభ ఎలాగైతే నా తండ్రి మిమ్మల్ని స్తుతించాడు, ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ఎలాగైతే మిమ్మల్ని స్తుతించాడు అలాంటి మనసు మాకు అనుగ్రహించండి నా ప్రభ. దావీదు గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా సరే ఆశ ఆ రీతిగా నా తండ్రి చేసిన ఏ మేలు కూడా మర్చిపోకుండా నా తండ్రికి ఎల్లప్పుడూ ప్రతి దినము కూడా కృతజ్ఞతలు చెప్పాలి అనే ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభ ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు ఏ ఉద్యోగం అయితే కోరుకుంటున్నారు నా తండ్రి, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్నారు అయినా సరే ఉద్యోగం పొందుకోలేదు అని బిడ్డలు చెప్తున్నారు నా ప్రభ. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఇన్ని సంవత్సరాలు ఆధారపడ్డారేమో, అందుకనే ఉద్యోగం పొందుకోలేదేమో నా తండ్రి. మరి ఇప్పుడు నా ప్రభ అమ్మా ఇదిగో మీ జ్ఞానం అడగండి, మీకు జ్ఞానం కొద్దుగా ఉంది తల్లి, జ్ఞానం అడగండి నేను ఇస్తానని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట చొప్పున బిడ్డలు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకున్నారు నా ప్రభ. మరి మీ జ్ఞానంతో రాసిన ప్రతి ఒక్కరు నా ప్రభ ఉద్యోగాలు
పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు అల్ప విశ్వాసంతో ఉండకుండా, అధైర్యం పడకుండా నా తండ్రి నా జ్ఞానం అనుగ్రహించాడు. ఖచ్చితంగా నా దేవుని చిత్తంలో నేను ఉద్యోగం పొందుకుంటాను, నన్ను గెలిపిస్తాడు నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చాడు నా తండ్రి, ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా, ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే ప్రభు విశ్వాసంతో నిరీక్షణతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు, వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు ముందుకు వెళ్లేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు స్కూల్స్ కి, కాలేజెస్ కి నా ప్రభు ఎవరైతే బిడ్డలు వెళ్తున్నారో వారి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఆఫీసులకి, పనుల మీద వెళ్లే వాళ్ళకు కూడా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. పగలు మేఘస్తంభమై మీ బిడ్డలు నా తండ్రి ఇశ్రాయేలును నడిపించారు నా తండ్రి. మీ బిడ్డలు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. మరి మేము నా ప్రభు మా పనుల కోసం వెళుతుండగా మీ కాపుదల నా తండ్రి మేఘస్తంభమై మమ్మల్ని నడిపించమని, క్షేమంగా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా ప్రభు. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు నా ప్రభు, ఏ పనులు చేస్తున్నారు, వారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు, ఆ యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేయి దగ్గర పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు నా ప్రభు వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా నా తండ్రి నాతో ఉంటే చాలు, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే నా తండ్రి నన్ను గెలిపిస్తాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో జ్ఞానవంతుడు అని కాదు, అయినా సరే నా తండ్రికి నా మీద జాలి నా తండ్రికి అని నా ప్రభు విశ్వాసంతో ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మరి చదువుకునే బిడ్డలకు నా తండ్రి వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలు అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. హాస్టల్లో ఎవరైతే చదువుతున్నారో నా ప్రభ, ఎవరైతే హాస్టల్కి వెళ్ళారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ఆ తల్లిదండ్రులు అధైర్యపడకుండా, భయపడకుండా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు నా తండ్రి. నేనైతే నా బిడ్డలకు తోడుగా ఉండకపోవచ్చు, ఉండలేకపోవచ్చు, కానీ నా తండ్రి గాఢ అంధకారపు లోయలో నా బిడ్డలు సంచరించినా సరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంటాడు, ఉండగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభ మీ శక్తిని, మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు గ్రహించుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి హాస్టల్లో బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, మరి ఇబ్బందులు కలగకుండా నా ప్రభ, ఎవరు వారిని బాధ పెట్టకుండా, ఎవరు వారి మీద నిందలు వేయకుండా నా తండ్రి, ఎవరు కూడా వారిని ద్వేషించకుండా అందరూ నా ప్రభ బిడ్డలు ప్రేమించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి చదువుల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారి ఎక్కడైతే ప్రభ ఏ హాస్టల్లో చదువుతున్నారో ఆ హాస్టల్ చుట్టూ నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మీ జ్ఞానంతో నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా సరే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వ్యాపారంలో ఉన్నప్పుడు ఎటువంటి నష్టాలు బిడ్డలు చూడకుండా, ఎటువంటి నష్టాలు రాకుండా మీరే ముందుండి నా ప్రభ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి, నేనే కష్టపడి ఇంత సంపాదించాను, నేను కష్టపడి ఇంత పెద్ద ఆఫీసు నేను కట్టాను అని నా ప్రభ బిడ్డల గర్వం, అహంకారంతో మాట్లాడకుండా ఇదంతా నా జ్ఞానంతో కట్టింది కానే కాదు, సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, కనికరపడి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో నేను తిరుగుతున్నప్పుడు నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చి నా తండ్రి ఆ జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడు. ఏ టైంలో ఎలాంటి సలహా తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాన్ని, ఆ సలహా నా తండ్రి నాకు అనుగ్రహించాడు. నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి ఇంత గొప్ప ఘనత నాకు వచ్చింది. నా బలము, నా శక్తి కానే కాదని తగ్గింపు, దీన మనసు కలిగి జీవించే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ అప్పులు తీరాలని మరి
పొలాన్ని అమ్మకానికి పెట్టారు నా ప్రభు, వారికి ఉన్న స్థలాన్ని మరి అమ్మకానికి పెట్టారు. బిడ్డలకు నా తండ్రి మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్నది కోల్పోకుండా వారికి వేరే దిక్కులో నా ప్రభ, వేరే మార్గంలో నా ప్రభ మీరే కృప చూపించమని, సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే గృహాలు కట్టాలని ఆశ కలిగి ఉన్నారో నా ప్రభ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. లోకం వైపు, లోకం గురించి నా ప్రభ బిడ్డలు ఆలోచించకుండా నా తండ్రి చిత్తం అయితే నాకు అవసరం అనుకుంటే ఆ సమయానికి నా తండ్రి అది నాకు చేరేలా, ఆ గృహం ప్రారంభించేలా, ఆ గృహాన్ని కంప్లీట్ చేసేలా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా చేయాలో పని చేయాలో బిడ్డలకు నా ప్రభ నూతన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే నా తండ్రి. మీ ఆశీర్వాదం ఆ భూమిలో ఉంది కాబట్టి నా ప్రభ సమృద్ధిగా ఆహారం ఉంది. అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల భూమిలో కూడా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మేము ఎంత కష్టపడ్డా సరే మీ ఆశీర్వాదం అనేది లేకపోతే, మేము ఎంత కష్టపడి ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా అది నిలబడాలంటే నా ప్రభ మీ ఆశీర్వాదం మాకు తోడుగా ఉంటేనే నా తండ్రి. మరి బిడ్డల భూమిలో కూడా నా ప్రభ మీ ఆశీర్వాదం ఉంచి సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు నా ప్రభ మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలకు మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభ, కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేసి నా తండ్రి బిడ్డలకు నా ప్రభ శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. మీ శాంతితో నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పిన దేవా, ఎవరస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, పెద్దవాళ్ళకు లోపడట్లేదు. మీరు చెప్పారు ఎవరి కాలంలో నా కాడిని పోయిన నరుడికి మేలు అని చెప్పారు. మీ కాడిని మోసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. లోక ఫ్యాషన్ ప్రభ అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభ. లోకంలో పడిపోకుండా, లోక ఫ్యాషన్ జీవించకుండా తగ్గింపుతో దీన మనసుతో నా తండ్రి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నూతన హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభ. మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పారు నా తండ్రి. మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు, వినరు నా తండ్రి మా మాట. కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీ మాటకు లోబడతారు నా తండ్రి. మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించేలా మీ కృప అనుగ్రహించండి. బాల్యంలో ఉన్నప్పుడు మీ బిడ్డలు ఎంత చక్కగా పెంచారు నా ప్రభ, ఎంత చక్కగా నా ప్రభ మీకు దగ్గర చేసుకున్నారు నా తండ్రి. మీ మీద ఆధారపడే మనసుతో బిడ్డలు పెంచారు నా తండ్రి. అలాంటి గొప్ప ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. జాలిగల దేవా, మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా బిడ్డలు కూడా నా తండ్రికి ఇష్టంగా జీవించాలి, నా తండ్రి మాట చొప్పున నా బిడ్డలు జీవించాలని ఆశగల నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి మరి లోకంలో పడిపోకుండా, లోకస్తులాగా మేము వారి భవిష్యత్తు గురించి భయపడకుండా నా తండ్రికి అప్పగించిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలను ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు చేతి కష్టార్జితను ఆశీర్వదిస్తే చాలు నా ప్రభా. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే చాలు నా తండ్రి. తక్కువ జీతం వచ్చినా సరే సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. సమస్తము సమకూరుతాయి నా ప్రభా. మీ ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా కూడా ఏది మిగలదు నా ప్రభా. అన్ని లోటుగానే ఉంటాయి నా తండ్రి. మీ చిత్తమైతే మీ ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.